అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ విషయంలో జరుగుతున్న పరిణామాలను ఉద్దేశించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు సాక్షి దినపత్రికలో వైసీపీ నాయకుడు ఉన్న ఫోటోను కూడా పెట్టి రుద్రంపేట ఉప సర్పంచిన పేరు నరేందర్ రెడ్డి వైసీపీ, ఈయన ఫోటో పెట్టి కూడా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరుడని ప్రధాన మెయిన్ పేపర్లో రాయడం ఆ పేపర్కు, ఆ జర్నలిస్టులకు, ఆ పార్టీకి ఉన్న నైతికత ఏందనేది కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అంతేకాకుండా ఈ నరేందర్ రెడ్డి వైసీపీ పార్టీ రుద్రంపేట ఇన్ఛార్జిగా ఉన్నారు. వైసీపీ పార్టీ తరపున అక్కడ గెలిచి ఉప సర్పంచ్గా కూడా పనిచేసినాడు. ఎవరో కాదు, స్వయాన అనంత వెంకటరామరెడ్డి గారికి బంధువు, ఆయన్ని మామ అనే పిలిచే సన్నిహితం నరేందర్ రెడ్డి గారికి ఉంది. ఈ చిన్న విషయాలు కూడా మీరు తెలుసుకోకోకుండా మాజీ మేయర్ గారు మీడియా ముందుకు వచ్చి సమావేశం ఏర్పాటు చేస్తున్నారంటే మీ ఆలోచన విధానం ఏ రకంగా ఉందో, ఎవరు స్క్రిప్ట్ అందిస్తున్నారో కూడా అర్థం కాలేదని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ గారిని మరొక్కసారి ఆలోచించుకోవాలని కూడా, తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రతి విషయానికి ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తున్నావు. ఫోటోలు తీసుకొచ్చి ఇచ్చిన మాత్రాన ప్రతి వ్యక్తికి సంబంధాలు ఉన్నాయంటే మీ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కరితో కాదు, రోజా గారితో, మిథున్ రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో, అనంత వెంకటరామరెడ్డి గారితో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో వీళ్ళందరితో దిగారు. ఏమని చెప్పాలా మేము? ఎవరని చెప్పాలా మేము? ఫోటోలు తీసుకొచ్చి మీడియా ముందరికి వచ్చి చూపిస్తున్నావు. ఎవరికి ఇంకా ఇవన్నీ చూపించే తెలివితేటలు, ఇంత నాలెడ్జ్ ఎవరికి లేదని మీరు భ్రమపడుతున్నారు. మాజీ మేయర్ గారు ఎలక్షన్ క్యాన్వాస్లో తిరగడం జరిగింది. మీ అనంత వెంకటరామరెడ్డి పరిపాలన, మీ అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వం నచ్చక వీళ్ళు సపరేట్ ఉన్నారు. వీళ్ళేం టీడీపీ పార్టీలో చేరలే. అట్లని మీరు ఇన్ని చెప్తున్నారు. వైసీపీ పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేశారా నరేందర్ రెడ్డి గారిని? ఇన్ని నీతులు చెప్తున్నారు మీరు. పేపర్లు తీసుకొచ్చి మీడియా ముందర సమావేశం ఏర్పాటు చేసి టెంకాయలు కొట్టినాడు, వంకాయలు దండేసినాడు, మా పార్టీకి ఎగ్నెస్ట్గా ఉన్నాడు. సరే, మీ పార్టీకి ఎగ్నెస్ట్గా ఉంటే ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదు? ఎందుకంటే అనంత వెంకటరామరెడ్డి గారికి స్వయాన బంధువు కాబట్టి ఇలాంటి సస్పెన్షన్ ఇట్లాంటి చేయలేదు మీరు. ఈ సందర్భంలో గత 2024 ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు గెలవడం జరిగింది. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక బుకే ఇవ్వడం జరిగింది. ఆ ఫోటో పెట్టుకొని ఇతను ఎమ్మెల్యే అనుచరుడని వాళ్ళ పత్రికలోనే వాళ్ళకు సంబంధించిన వ్యక్తినే ప్రచురిస్తున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచన చేయాల. కూటమి ప్రభుత్వము అసాంఘిక కార్యకలాపాలు ఎవరు చేసినా ఉపేక్షించదు అనేది ఫస్ట్ వైసీపీ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ పార్టీ వ్యక్తి కాకపోతే మీరు ఎట్లా ఉప సర్పంచ్ ఇచ్చారు? ఎన్నికల్లో ప్రధానంగా 2024లో అనంత వెంకటరామరెడ్డి కోసం పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఈయన ఏమంటున్నాడు, మా ఎమ్మెల్యే గారితో ఫోటో దిగినేదే స్టేట్ పేపర్లో రాసి ఎమ్మెల్యే అనుచరుడని మాజీ మేయర్ చెప్తారు, సాక్షి మీడియాలో ప్రచురిస్తారు, వైసీపీ లీడర్లు అని చెప్తారు. మా ఏమన్నా వీళ్ళంతా కూడా టీడీపీ వాళ్ళని చెప్తారా? వీళ్ళంతా కూడా టీడీపీ వ్యక్తులేనా? మీ పార్టీ వాళ్ళు కాదా? వీళ్ళు కూడా మాకే సంబంధమా? టీడీపీ వాళ్ళే అని మీ పార్టీ వాళ్ళని కూడా మా పార్టీ వాళ్ళని చెప్పుకుంటే దౌర్భాగ్య పరిస్థితికి మీ పార్టీ వచ్చిందంటే ఇంతకంటే దరిద్రం ఒకటి లేదని కూడా ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళకి తెలియజేస్తున్నాం. గత వారం రోజులుగా అనంతపురం నగరంలో హనీ ట్రాప్ అనేది ఒకటి జరుగుతోంది. దానిపైన విచారణ జరిపి పోలీసు ఉన్నతాధికారులు కూడా దానిపైన చర్యలు తీసుకొని మరి ఇప్పటికీ చాలా విషయాలు బయటపెట్టడం జరిగింది. మరి ఎక్కడో జరిగిన సంఘటనలు తీసుకొచ్చి అనంతపురం నగరంలో టీడీపీ నాయకులు ఉన్నారని,
ఈ హనీ ట్రాప్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులకు సంబంధించిన వాళ్ళని ఈరోజు వసీం గారు మాట్లాడుతుంటే ఆయనకు బహుశా మేయర్ పదవి పోయింది కాబట్టి మతి భ్రమించి ఈరోజు లేనిపోని వాక్యాలు మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మేము సూటిగా ఒకటే అడుగుతున్నాం. నరేందర్ రెడ్డి అనే వ్యక్తి రుద్రంపేటకు సంబంధించి ఉప సర్పంచ్గా వైఎస్ఆర్ పార్టీలో ఒక వ్యక్తి. మరి వెంకట్రామరెడ్డి ఆయన నాయకత్వాన్ని నచ్చక, ఆయన పరిపాలన నచ్చక వైఎస్ఆర్ పార్టీలోనే చాలా గ్రూపులు కట్టి ఆయన నాయకత్వం నచ్చక చాలామంది దూరం అయ్యారు. అందులో ఒకడు నరేందర్ రెడ్డి. మరి నరేందర్ రెడ్డి టెంకాయలు కొట్టినాడు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినాడు, పార్టీకి దూరంగా ఉన్నాడని చెప్పి అన్నప్పుడు మీరు ఎందుకు అతన్ని సస్పెండ్ చేయలేకపోయినారు? నరేందర్ రెడ్డి టీడీపీ వ్యక్తి అని చెప్పేసి అంటున్నారు. అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడైనా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలామంది వైసీపీ నాయకులు ఎంతోమంది ఆయనకు స్వాగతించారు, అభివృద్ధి పదం నడిపిస్తున్నారు, మేము కూడా మేము సహకరిస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆ అంశంలోనే ఆయన కూడా కలిసి మాట్లాడాడు. అంతేగాని ఆ ఫోటోని తీసుకొచ్చి నువ్వు ఈరోజు పేపర్ పెట్టుకొని ఈ నరేందర్ రెడ్డి కూడా వైసీపీ పార్టీ సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి వసీంకి సూటిగా అదుగుతున్నా. ఇలాంటి పద్ధతులు మానుకోవాలని వసీంకి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కానీ పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు, ఇంకా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. వాటిపైన కూడా ఖచ్చితంగా ముందుకు పెడతారు. మేము కూడా ఖచ్చితంగా పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతటి వారినైనా కానీ ఉపయోగించాలని చెప్పేసి ఉన్నత అధికారులకు కూడా మేము విన్నపించుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ వసీం నీ నోటికి వచ్చిన వాటలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మీ ఎవరో చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. మతి భ్రమించి మాట్లాడటం నీకు అలవాటు అయిందని చెప్పేసి వసీంకు సూటిగా ప్రశ్నిస్తున్నా.